సో కంగ్రాచులేషన్స్. సో మీ టార్గెట్ ఏంటి? అందరూ మల్లన్న సీఎం 2028 లో అంటున్నారు. బహుశా జరగకపోవచ్చు. ఈ బీసీ వర్గాల నుంచి ఒకరు సీఎం అవుతారు. అంటే మీరు గారా? నేను పదవుల కోసం రాలేదు, ఈ ప్రజలను అధికారం వైపు తీసుకుపోవడానికి వచ్చినాను. నేను ఏ రోజు కూడా ఆ దిశగా ఆలోచించలేదు. ఈ ప్రజలను, మెజారిటీ ప్రజలను అధికారం వైపు తీసుకుపోవాలనే బలమైన ఆకాంక్షతోటే వచ్చిన. ఇది మేము పదవుల కోసం కాదు చేసే పని, ఇది ప్రజల కోసం చేస్తాం. జూబ్లీ సెలక్షన్ లో, లోకల్ బాడీ ఎలక్షన్ లో పోటీ చేయబోతున్నారా మీ పార్టీ తరఫున? ఇప్పుడు భక్తు రాజకీయ పార్టీ, మేమేందుకు పోటీ చేయం? 100% చేస్తున్నాం. 100%. పార్టీలు పొత్తులు ఉంటాయా భవిష్యత్తులో ఏమైనా? ఇప్పటికిప్పుడు మేము ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోవడానికి సిద్ధంగా లేము. మా మందికే ఇంకా టికెట్లు సరిపోవు, ఎందుకంటే మెజారిటీ ప్రజలము కాబట్టి మేము పొత్తులు పెట్టుకోవడానికి పార్టీలు పెట్టుకోలేదు. భాజపా భక్తు రాజకీయం చేస్తాం, ఈ టీఆర్పీ ద్వారానే చేస్తాం. టీఆర్పీ అటు ఇటు జరిగి టీఆర్పీకి వచ్చింది, బీసీఎఫ్ అన్నారు, ఇంకోటి మీరు జరుపుకుంటే నేనే జరుపుకున్నా. తీన్మార్ మల్లన్న దీన్ని కాపాడుకుంటూ చాలా సీక్రెట్ గా నిర్వహించాలనేది నాకు మేధావి వర్గం నుంచి వచ్చిన సూచన. దాని ప్రకారం చేసుకుంటూ పోయినాం. కానీ ఎవరెవరు వస్తున్నారు ఈ పార్టీలోకి? పెద్ద లీడర్లు చాలా మంది వస్తా ఉన్నారు. చాలా మంది ఇప్పటికే ఈ పార్టీలోకి రావడానికి సిద్ధమైనారు. త్వరలో మీడియా ముందు అన్ని వివరాలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ మల్లన్న గారు. థ్యాంక్ యూ. సో కంగ్రాచులేషన్స్. సో మీ టార్గెట్ ఏంటి? అందరూ మల్లన్న సీఎం 2028 లో అంటున్నారు. బహుశా జరగకపోవచ్చు. ఈ బీసీ వర్గాల నుంచి ఒకరు సీఎం అవుతారు. అంటే మీరు గారా? నేను పదవుల కోసం రాలేదు, ఈ ప్రజలను అధికారం వైపు తీసుకుపోవడానికి వచ్చినాను. నేను ఏ రోజు కూడా ఆ దిశగా ఆలోచించలేదు. ఈ ప్రజలను, మెజారిటీ ప్రజలను అధికారం వైపు తీసుకుపోవాలనే బలమైన ఆకాంక్షతోటే వచ్చిన. ఇది మేము పదవుల కోసం కాదు చేసే పని, ఇది ప్రజల కోసం చేస్తాం. జూబ్లీ సెలక్షన్ లో, లోకల్ బాడీ ఎలక్షన్ లో పోటీ చేయబోతున్నారా మీ పార్టీ తరఫున? ఇప్పుడు భక్తు రాజకీయ పార్టీ, మేమేందుకు పోటీ చేయం? 100% చేస్తున్నాం. 100%. పార్టీలు పొత్తులు ఉంటాయా భవిష్యత్తులో ఏమైనా? ఇప్పటికిప్పుడు మేము ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోవడానికి సిద్ధంగా లేము. మా మందికే ఇంకా టికెట్లు సరిపోవు, ఎందుకంటే మెజారిటీ ప్రజలము కాబట్టి మేము పొత్తులు పెట్టుకోవడానికి పార్టీలు పెట్టుకోలేదు. భాజపా భక్తు రాజకీయం చేస్తాం, ఈ టీఆర్పీ ద్వారానే చేస్తాం. టీఆర్పీ అటు ఇటు జరిగి టీఆర్పీకి వచ్చింది, బీసీఎఫ్ అన్నారు, ఇంకోటి మీరు జరుపుకుంటే నేనే జరుపుకున్నా. తీన్మార్ మల్లన్న దీన్ని కాపాడుకుంటూ చాలా సీక్రెట్ గా నిర్వహించాలనేది నాకు మేధావి వర్గం నుంచి వచ్చిన సూచన. దాని ప్రకారం చేసుకుంటూ పోయినాం. కానీ ఎవరెవరు వస్తున్నారు ఈ పార్టీలోకి? పెద్ద లీడర్లు చాలా మంది వస్తా ఉన్నారు. చాలా మంది ఇప్పటికే ఈ పార్టీలోకి రావడానికి సిద్ధమైనారు. త్వరలో మీడియా ముందు అన్ని వివరాలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ మల్లన్న గారు. థ్యాంక్ యూ.